వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో నేను వచ్చిన తర్వాత అయితే వ్లాగ్ ఏం చేయలేదు ఇంకా. యా సో నేనైతే ఫాస్ట్గా ఫ్రెష్ అప్ అయ్యి ఆఫీస్కి అయితే వెళ్ళిపోయాను. నేను గురుగాం అయితే సాటర్డే సండే ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను వీక్ ఆఫ్లో. సో ఏమైనా ప్లేసెస్ అది రెడ్ ఫోర్ట్ కానీ ఇంకా సరోజినీ మార్కెట్ ఇంకా వేరే వేరే ప్లేసెస్ వెళ్దామని. సో అప్పుడైతే బ్లాగ్ చేస్తాం మంచిగా. నాకైతే హెయిర్ స్టైల్ నచ్చలే, బిస్కెట్ అయింది, వాడు ఏదో చెప్తే ఏదో చేసింది గ్రీన్ ట్రెండ్స్లో. సరే ఇట్స్ ఓకే, హ్యాపెన్స్. నైట్ అయితే ఫుల్ బోర్ కొట్టింది రూమ్లో ఒక్కనే. కాకపోతే నేను నిద్ర వచ్చింది కాబట్టి పడుకుని పోయాను. చలో బ్రష్ చేసుకుని మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ ఆఫీస్కి అయితే వెళ్ళాలి. సో ఈ రూమ్ అయితే నేను తీసుకోలేదు, మా కంపెనీ బుక్ చేసింది నాకు. సో రూమ్ ఎక్స్పెన్సెస్, ఫుడ్ బిల్, ట్రావెల్ అంతా కంపెనీయే పే చేస్తుంది. మనమైతే మన ఓన్ పాకెట్ నుంచి అయితే ఏం పెట్టుకోలేదు. సో అందుకే కొంచెం మరీ టూ ఎక్స్పెన్సివ్గా లేదు, మరీ టూ బడ్జెట్లో లేదు, ఓకే అబోవ్ యావరేజ్. సో ఆన్లైన్లో చూస్తే ఈ హోటల్ డేకి ప్రైస్ వచ్చేసి 3500 ఉంది. చలో సో బ్రేక్ఫాస్ట్ అయితే ఆర్డర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఆలు పరోటా, గోబీ పరోటా పొద్దున్నే తింటే ఏముండదు, మొత్తం మైదా ఉంటుంది. పూరి కూడా వద్దు. నేను ఎట్లా చికెన్ మానేశాను, సో నాన్ వెజ్ ఎగ్ కూడా తినట్టు, ఎగ్ కూడా మానేశాను. అరౌండ్ 2 months అవుతుంది. సో మనకున్న ఆప్షన్ వెజ్ ఒకటే. సో వెజ్లో పోహా చెప్దామా అని ఆలోచిస్తున్నా. Poha is a quick Indian breakfast made with flattened rice, onions, spices, herbs and peanuts. పోహా చెప్దామా అని ఇంకా అనుకుంటున్నా. శాండ్విచ్ ఇవన్నీ లైట్, పోహా బెస్ట్. చలో పోహా చెప్పేస్తా. రిసెప్షన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక్కడ నుంచే 9కి వస్తే మన కాక ఫోన్ లేదు. కాక ఫోన్ లేపుతలే. హలో, 201 रूम पे ब्रेकफास्ट पोहा ऑर्डर कर दो मैंने. ओनली परोटा है. परोटा में क्या क्या है? ठीक है, एक आलू परोटा ऑर्डर कर दो ना 201. ठीक है, पनीर भेज दो ना. रूम पे भेज दो ना. ऑनियंस या रायता और ऑनियंस दोनों ऐड कर दो. उतना स्पाइसी नहीं करो, थोड़ा मीडियम स्पाइसी कर दो. कॉफ़ी नहीं, कुछ भी नहीं होना. या ब्रेड एंड जाम भी नहीं होना, बस परोटा बस. సో మన బ్యాడ్ లక్ ఈరోజు పోహా అయితే లేదంట. సో నేనైతే స్పెషల్గా ఇప్పుడు వేడిగా అయితే మీకు రెడీగా ఉందంటే ఆలూ పరోటా, పన్నీర్ పరోటా రెడీ ఉందన్నాడు. నేనైతే ఆలూ పరోటా చెప్పేసా. సరే టైం వేస్ట్, నేను మళ్ళీ 10కి నేను వెళ్ళిపోవాలి. చూద్దాం ఎట్లుంటుందో. అండ్ కాఫీ అవి కూడా నేను ఏం తాగా, ఆఫీస్కి వెళ్ళినాక చూసాను క్యాప్చినో లేదా ఎక్స్ప్రెసో తాగుతాం. ఇక నెలలోపు అయితే పోహా పక్క ట్రేస్ చేస్తా. చలో నేనైతే ఫాస్ట్గా రెడీ అయిపోయి స్నానం చేసేస్తా. బ్రేక్ఫాస్ట్ అయితే ఇది ఆలూ పరోటా. నేను ఇంకా ఆలూ పరోటా అంటే పరోటా లోపల ఆలూ స్టఫ్ చేసి వస్తుందేమో అనుకున్నా. పర్లేదులే, ఇదే బెస్ట్. ఒక 3 పరోటాలు ఇచ్చారు, ఆలు. చలో వీఆర్ రెడీ. సో కొంచెం హెయిర్ స్ట్రైట్ ఉండడానికి సెట్ పెట్టాను, ఎక్కువ కాదు, కొంచెం వేరే లిటిల్. కటింగ్ ఎట్లా బిస్కెట్ అయింది కాబట్టి హెయిర్ అని నీట్గా ఉంటుంది కదా. యా యాక్చువల్లీ కోమ్ లేదు, కోమ్ ఉంటే సెక్సీ వచ్చేది. చలో ఉన్న దాంట్లో మేనేజ్ చేసుకోవాలి కదా.
యా పర్ఫెక్ట్. చలో రెడీ అయితే అయిపోయా. ఫైనల్ లుక్. సో ఇది మన ఫైనల్ లుక్. చలో వెళ్ళిపోదాం. సో ఈరోజు అయితే ఫ్రైడే, వర్క్ అయితే అయిపోయింది. సో 2 days వీక్ ఆఫ్. సో గుర్గావ్లో ఉండి వీక్ ఆఫ్, వీకెండ్స్ చిల్ చేయాలి. సో ఇప్పుడైతే చిల్ చేయడానికి వెళ్తున్నాను. నా హోటల్ నుంచి కొల్లిగడ్ రూమ్, కొల్లి తెలుసు కదా మీకు, యా. సో కొల్లి రూమ్ వచ్చేసి అరౌండ్ 5 minutes వాక్ ఉంటుంది అంతే. సో డైలీ నైట్ ఇద్దరం కలిసి డిన్నర్ చేస్తున్నాం. నేను ఆఫీస్ నుంచి రాగానే డైలీ నైట్ వాడు నా రూమ్కి వస్తున్నాడు, ఇద్దరం చిల్ అవుతున్నాం. బట్ నేనేం వ్లాగ్ చేయట్లేదు, చేయడానికి ఇంట్రెస్ట్ రావడం లేదు. అండ్ ఇప్పుడైతే మేము ఇద్దరు క్రికెట్ ఆర్ బౌలింగ్ ఆర్ బ్యాడ్మింటన్ ఏదైనా ఆడదామని వెళ్తున్నాము. దాని తర్వాత బయటనే స్ట్రీట్ ఫుడ్ తిని నేనైతే రూమ్కి వస్తాను. అండ్ రేపు నేను మా అన్న దగ్గరికి వెళ్తాను, నోయిడా సెక్టర్ 76కి వెళ్తాను. దాని తర్వాత మా అన్నతో కాసేపు టైం స్పెండ్ చేసి నైట్ ఎక్కడికైనా మా అన్నతో ట్రావెల్ చేస్తాను. ఎల్లుండి సండే ఢిల్లీ ఎక్స్ప్లోర్ చేస్తాను. అదే రెడ్ ఫోర్ట్, సరోజినీ మార్కెట్, గేట్వే ఆఫ్ ఇండియా, ఇంకా అదర్ స్టఫ్స్కి వెళ్తాను. చలో సో ఫాస్ట్గా అయితే కొల్లి వాళ్ళ ఫ్లాట్కి వెళ్ళిపోయి అర్పించట గేమ్స్ ఆడతాం అంటే వెళ్ళిపోదాం. North Indian guys. ఆగే లెఫ్ట్ లేనా? I believe they are generally attracted towards North Indians. Okay. मेरे को ऐसा लगता है. यहाँ पे बैठ कौन सी बाढ़ आई है? The next day.